నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ గత కొద్ది రోజులుగా వారి సమస్యలపై ఫోకస్ పెట్టినటువంటి మా ఛానల్ ముఖ్యంగా వారి యొక్క ఏదైతే దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు చెల్లించండి, వారికి న్యాయం చేయండి, వారిని ఆదుకోండి మహాప్రభు అని మేము ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. అనేక వీడియోలు అలాగే ప్రతిరోజు సాయంత్రం లైవ్ కార్యక్రమాల ద్వారా ఇలాంటి సందర్భంలో అనేక మంది వారి అభిప్రాయాలను తెలియజేసినటువంటి పరిస్థితి. రిటైర్ అయినటువంటి వారికి రావాల్సిన గ్రాట్యుటీ కానీ అలాగే జీపీఎఫ్ కానీ ఇతర బెనిఫిట్స్ లక్షల్లో పెండింగ్ ఉన్నాయి ఒక్కొక్కరికి. మరి కూటమి అధికారంలోకి రాకముందు వారికి చేసినటువంటి ప్రామిసెస్ కానీ ఎటువంటి హామీలు ఉన్నాయనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఆ సమయంలో ఎన్నికల ముందు ఆ రకంగా ఓట్లను గెయిన్ చేసుకోవడానికి ఆ రకంగా ఏ పార్టీ అయినా మాట్లాడుతుంది, చెప్తుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి యోగక్షేమాలు తెలుసుకోవాలి, వారి సంక్షేమం కోసం పని చేయాలి. కానీ కూటమి ప్రభుత్వం ఆ రకమైనటువంటి ఆలోచన చేయట్లేదు. ముఖ్యంగా అది పెద్ద ఆరోపణ, విమర్శగా మారిపోయింది. ఉద్యోగుల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి మేము ఈ కార్యక్రమాలు చేయటం. ఇటువంటి సందర్భంలో ఎంతోమంది మమ్మల్ని అప్రోచ్ అయ్యి వారి బాధలు, వారి ఆవేదన, వారి ఆందోళన, వారి ఆక్రందన, నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, వ్యతిరేకత అన్నీ కూడా చెబుతూనే ఉన్నారు. మీరంతా చూస్తున్నారు ఆ వీడియోస్ కానీ, ఆ వీడియోస్కి పెట్టినటువంటి కామెంట్స్ కానీ. మరి ఇలాంటి సందర్భంలో ఇక ప్రభుత్వ ఉద్యోగులు అలాగే రిటైర్డ్ ఉద్యోగులు వారి సమస్యలను మరింతగా సమగ్రంగా ఒక వేదికను ఏర్పాటు చేసి లైవ్ ద్వారా ఈ ప్రభుత్వానికి వివరించాలి. తద్వారా ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఒక సామాజిక బాధ్యతగా మేము దీన్ని నడిపించాలి. ఇటువంటి క్రమంలోనే నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఒక వేదికను ఏర్పాటు చేద్దాం, ఆ వేదిక ద్వారా వారు పడుతున్నటువంటి అవస్థలు కానీ, బాధలు కానీ, కష్టాలు నష్టాలు అన్నిటిని కూడా మనం వివరంగా వారి ద్వారా తెలుసుకొని మరింతగా ప్రభుత్వానికి నివేదిద్దాం. ఆ సమస్యను పరిష్కరించే దిశగా మనం కూడా ఒక బాధ్యతగా ముందుకు వెళ్దాం అని చెప్పారు. దానికి సంబంధించి మేము పిలుపునిచ్చాం. 25వ తేదీ అంటే రేపు ఉదయం, ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారి అభిప్రాయాలను తెలుసుకోవడం, వారి కష్టాలను తెలుసుకోవడం, వారి ఆవేదన, ఆందోళన అంతా కూడా వివరంగా లైవ్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటమే మా ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి అనేక మంది మాకు కాల్స్ చేస్తున్నారు, మేము వస్తున్నాము అని. ఇంకా సమయం ఉంది, మీరు వచ్చేవారు మీ అభిప్రాయాలను అంటే మీ అంగీకారాన్ని తెలియజేస్తే దానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా మేము చేయటం జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా 300 మంది వస్తారనుకుంటున్నాం. వారందరికీ మధ్యాహ్నం భోజన వసతి అలాగే ఈవినింగ్ స్నాక్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే వారికి వైద్య సహాయం కూడా, ఎందుకంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే వారి ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం ఎప్పుడు మనకి బకాయిలు చెల్లిస్తుందా, మనం వైద్యం చేయించుకుందాం, మెరుగైనటువంటి అన్నీ కూడా ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వారికి ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేయటం జరిగింది. దీనికి మతాలకు, కులాలకు, పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఆత్మీయ సమావేశం. ఇప్పటికే కొంతమంది మేము కూడా వస్తాం స్వచ్ఛందంగా అని ఆయా పార్టీలకు, ఆయా రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, ప్రముఖులు మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఈ సమావేశానికి మేము ఎవరిని కూడా మీరు రావాలి, మీరు వచ్చి ఆ సమావేశంలో పాల్గొనాలి అని పార్టీలకు కానీ ఎవరికి కూడా మేము ఆహ్వానం పంపలేదు. వారికి వారే స్వచ్ఛందంగా ఇప్పుడు పిలుపునిస్తున్నాం, మీరు కూడా రావచ్చు. ఏ పార్టీ అయినా, అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అలాగే ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగులు కావచ్చు. ఇది ఆత్మీయ సమావేశం మాత్రమే. ఎక్కడ కూడా మేము ఎవరిని రెచ్చగొట్టే విధంగా ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం కాదు. ఇది ఒక ఆత్మీయ సమావేశంలో ఒక సామాజిక అంశంగా తీసుకొని
దానికి సంబంధించి మేము ఏ రకమైనటువంటి విధానంతో వెళ్ళాలి, ప్రభుత్వానికి నివేదిస్తే దశల వారీగా అయినా వారి సమస్యలు పరిష్కరిస్తే అది చాలు. ఎందుకంటే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ దశాబ్ద కాలం పాటు చేసినటువంటి ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే వారి సమస్యలను ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్ళటం, తద్వారా వాటిని పరిష్కరించే దిశగా మేము సక్సెస్ అయ్యామని చెప్తున్నాం. మరి ఇటువంటి క్రమంలో ఖచ్చితంగా మీరు రావచ్చు. అందరూ కూడా పార్టీలకు అతీతంగా, ఇది పార్టీ సమావేశం కాదు, ఒక పార్టీని మేమేదో కించపరచాలి, అవమానపరచాలనే ఉద్దేశం అంతకన్నా కాదు. సామాజిక బాధ్యతగా రిటైర్డ్ ఎంప్లాయీస్ వారి పరిస్థితి, వారి దీన గాథ, ఎన్ని అవస్థలు పడుతున్నారు, ప్రభుత్వాల నుంచి బకాయిలు అందక వారి పరిస్థితి, జీవన విధానం ఏ విధంగా ఉంది అనేది చర్చించి ప్రభుత్వానికి ఒక నివేదికను పంపించడం. ఇప్పటికే మా ఛానల్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఇంకా సమగ్రంగా ఒక్కొక్కరితో మాట్లాడుతూ అది లైవ్ ప్రసారం ద్వారా తీసుకువెళ్లాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమం. ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, ఎవరిని నొప్పించాలని అంతకన్నా కాదు. కాబట్టి అందరూ రండి, వచ్చేవారు మీ అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఎవరు వస్తున్నారు ఏంటి అని అంటే దానికి తగిన ఏర్పాట్లు చేస్తాం. ఇప్పటివరకు ఉన్న దాని ప్రకారం మాకు 300 మంది వస్తారని ఒక సమాచారం ఉంది. దాని ప్రకారం ఇంకెవరైనా వస్తే అడిషనల్గా ఏం చేయాలి అనే దాని మీద కూడా మేము ఏర్పాట్లు చేయటానికి, ఇందులో ఏ పార్టీ కానీ, ఏ మతం కానీ, కులం కానీ సంబంధమే లేదు. ఎవరైనా రావచ్చు. వారి పక్షాన నిలబడి మనం వాయిస్ని వినిపిందాం, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేద్దాం. దానికి సంబంధించి ఒకవేళ మీ అంగీకారాన్ని తెలియజేయాల్సి వస్తే దానికి సంబంధించినటువంటి నేను 2 నెంబర్లు చెప్తాను. ఆ 2 నెంబర్లకి మీరు కాల్ చేసి మీ యాక్సెప్టెన్స్, అంగీకారాన్ని తెలియజేస్తే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించి తగు ఏర్పాట్లు చేస్తాం. ఇక్కడ చెప్తాం కదా, ఎవరిని మేము ఆహ్వానితులుగా పిలవట్లేదు. దానికి సంబంధించి మీరు చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని వారి పక్షాన నిలబడితే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. మీరు కాల్ చేయాల్సినటువంటి నెంబర్లు 7893935555. మరొకసారి చెప్తున్నాను, 7893935555. ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. మరొక నెంబర్ 9539345345, 9539345345. ఈ 2 నెంబర్లకు మీరు కాల్ చేసి మీ యొక్క వచ్చేది రాంది అంటే ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది వివరంగా తెలియజేస్తే దానికి తగినటువంటి ఏర్పాట్లు చేస్తాం. ఇది కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, వారి సమస్యలను ఒక సామాజిక బాధ్యతగా, సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మాత్రమే మేము చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం. దయచేసి మాపై పార్టీ రంగు పొలమొద్దు. మేము ఏ సమస్యనైనా అదే విధంగా తీసుకోవటం జరుగుతుంది, ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. ఉదాహరణకు కోనసీమ, అక్కడ ఉన్నటువంటి కొబ్బరి రైతుల సమస్యలను కళ్ళకు కట్టినట్లు కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం. వారు సానుకూలంగా స్పందించారు. కూటమి ప్రభుత్వానికి వినమ్రంగా నమస్కారం తెలియజేస్తున్నాం. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఒక సమస్యను పరిష్కరించాలంటే సామాజిక బాధ్యత చాలా అవసరం. దానికి సంబంధించి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడూ కూడా ఇలాగే పోరాటం చేస్తుంది, వారి పక్షాన నిలబడుతుంది, ప్రభుత్వానికి నివేదిస్తుంది మాత్రమే. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి 2 నెంబర్లు స్క్రోలింగ్లో కూడా మీకు కనిపిస్తాయి నెంబర్స్. ఆ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. 25వ తేదీ అంటే రేపు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క ఆత్మీయ సమావేశం జరగబోతుంది. విజయవాడలోని గాంధీనగర్ హోటల్ ఐలాపురం శ్రీరామ ఫంక్షన్ హాల్లో ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగబోతుంది. దానికి సంబంధించి ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది. రండి, ఎవరైనా రావచ్చు. దానికి సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వంలో ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, అలాగే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి వారు. ఏ పార్టీ మాకు అతీతం కాదు. ఏ పార్టీని మేము ఆహ్వానితులుగా మీరు రండి అని మేము ఆహ్వానించట్లేదు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొకసారి నెంబర్ 1 న్యూస్ తరపున మేము కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై
మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.